పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం డిఎన్ఆర్ గ్రంథాలయ భవనం పునర్నిర్మాణం సదరు కమిషనర్ స్థానిక అధికారుల మధ్య ఉత్కంఠ రేపుతోంది. సుమారు 10 కోట్ల విలువైన గ్రంథాలయ స్థలంపై ఖచ్చితమైన దృష్టి అవసరమని, అలాగే ఇప్పటికే 25 లక్షల నిధులు ఉన్న నిర్మాణ పనులు ప్రారంభం కాలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిఎన్ఆర్ అభిమానులు 4 వైపులా దారులు కావాలంటూ ఆ మహానీయుని పేరు మీద గ్రంథాలయ నిర్మాణం ఆలస్యం అవుతుందని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్థానిక మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి స్పందించారు. గ్రంథాలయ స్థలంలో ఎలాంటి ఆక్రమణలు జరగలేదని తెలిపారు. స్థానిక నాయకుల విజ్ఞప్తి మేరకు రీసర్వే జరిపిస్తామని, ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేదని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ రికార్డుల ప్రకారం భూమిని ఎవరికీ అప్పగించలేదని, త్వరలోనే డిఎన్ఆర్ పేరు మీద గ్రంథాలయం నిర్మిస్తామంటున్న మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డితో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్. ప్రధాన కేంద్రమైన భీమవరం 2 టౌన్లో టీఎన్ఆర్ గ్రంథాలయం చుట్టూ అనేక రాజకీయ రగడైతే జరుగుతూ ఉన్నది. అయితే ఈ గ్రంథాలయాన్ని పునర్నిర్మించిన యోచనలో అయితే మున్సిపల్ అధికారులు అయితే ఉన్నారు. దానిని తొలగించి కొత్తగా నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతుండగా అడ్డుపడుతున్నారను, అయితే అక్కడ ఉన్న గ్రంథాలయాన్ని కబ్జాదారులు అయితే ఆక్రమిస్తున్నారని అనేక అపోహలు అయితే వస్తున్నాయి. ప్రస్తుతం దీనిపై మరింత సమస్య మనకు అందించడానికి మనతో పాటు మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుస్తున్నాం. సార్ నమస్తే సార్. సార్, భీమవరం 2 టౌన్లో అయితే ఏదైతే ఉందో గ్రంథాలయం చుట్టూ అనేక కబ్జా జరుగుతుందని అనేక అపోహలు అయితే ప్రజల్లో ఉన్నాయి. దాని మీద మీరు ఏం చెప్తారు? మన భీమవరం పట్టణంలో శివరావుపేటలో ఒక గ్రంథాలయం ఉందండి. దీనికి యాక్చువల్గా చాలా చరిత్ర కలిగిన గ్రంథాలయం. ఇది పురాతనం శిథిలమవడం వల్ల దాన్ని తొలగించి అదే ప్లేస్లో మంచి ఒక నూతనంగా మోడర్న్గా గ్రంథాలయం కట్టాలనే ఉద్దేశంతో మనం ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మన కెనరా బ్యాంక్ యాజమాన్య వాళ్ళు 25 lakhs సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీ కింద ఫండ్స్ రిలీజ్ చేస్తూ మనకి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మనం టెండర్స్ కూడా పిలిచాము. త్వరలోనే వర్క్ స్టార్ట్ అవుతుంది. కానీ దీన్ని బట్టి కొంచెం మీడియాలో అక్కడక్కడ దీనిపైన రకరకాల రూమర్స్ రావడం జరిగింది. అంటే వేరే వాళ్ళు దానికి దారి కోసం ఆక్రమించుకుంటున్నారని, రాజకీయ ఒత్తిళ్లు చేస్తున్నారని ఇలాంటివి ఎక్కడ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి నేను కూడా దాన్ని సైట్ చూసి మన సర్వేయర్ ద్వారా మన రికార్డ్స్ ప్రకారం కూడా మొత్తం పరిశీలించడం జరిగింది. అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇంతవరకు ఎక్కడ ఆక్రమణకి ఒక గజం కూడా ఆక్రమణ గురి కాలేదు. అలాగే ఎవరు ఆక్రమణ చేస్తున్నా కూడా మనమేమి ఊరక ఉండమని తెలియజేస్తూ, అంతేకాకుండా దీని మీద మనకు ఎటువంటి రాజకీయాలకు సంబంధించి ఎటువంటి ఒత్తిళ్లు కానీ ఎలాంటివి ఏమీ లేవు. కాబట్టి ఎవరు దీనిపైన అపోహలు చెందాల్సిన అవసరం లేదు. మన మున్సిపల్ పూర్తి స్థలంలో పూర్తిగా గ్రంథాలయం గతంలో ఎంత స్థలంలో ఉందో ఆ పూర్తి స్థలాన్ని వినియోగించుకొని ఒక నూతనంగా త్వరలోనే గ్రంథాలయాన్ని కట్టడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. అయితే అది ఆక్రమణ గురైందని అపోహలు అయితే వస్తున్నాయి. అసలు ఎంతవరకు ఆక్రమణ గురైందా, అసలు గురైందా లేదా? అలాంటిది ఏం లేదండి. ప్రస్తుతం వరకు ఎక్కడ ఆక్రమణలో ఎవరు మన స్థలంలో ఎవరు కూడా ఒక గజం కూడా ఎక్కడ ఆక్రమణ జరగలేదు. పక్కన ఏదో దారికి కావాలని అడుగుతున్నారని రకరకాలుగా ఏదో రూమర్స్ వచ్చాయి. కానీ మన స్థలంలో ఇంతవరకు ఎటువంటి ఆక్రమణలు లేవు. దీనిపైన ఎటువంటి ప్రెజర్స్ కూడా ఏం లేవు. కాబట్టి మన పూర్తి స్థలంలో మనం గ్రంథాలయం కట్టడం జరుగుతుంది. మీరు వెళ్ళి ఆ గ్రంథాలయం విజిట్ చేసిన తరుణంలో మీకు రాజకీయ ఒత్తిళ్ళు అయితే వచ్చినాయి కాబట్టి మీరు కూడా దాన్ని డిలే చేస్తున్నారని అయితే అపోహలో రూమర్స్ ఉన్నాయి. దాని మీద మీరు చెప్తారు సార్? అలాంటిది ఏం లేదండి. నేను అంటే ఈ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి నేను ఒకసారి దాన్ని దర్శించడం జరిగింది. ఆ సైట్ కూడా పూర్తిగా సర్వే చేయించడం జరిగింది. మన అధికారులతో ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, అలాగే సర్వేయర్ అందరితో కూడా దాన్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఎటువంటి ఒక గజం కూడా ఎవరు ఆక్రమించలేదు. దాన్ని పూర్తిగా మన కంట్రోల్లోనే ఉంది. దాన్ని పూర్తిగా బిల్డింగ్ కూడా నిర్మించడం జరుగుతుంది. దీనిపైన నాకు ఎటువంటి రాజకీయంగా కూడా ఎటువంటి ఒత్తిళ్లు కూడా నాకు రావని కూడా చెప్తున్నాను. అయితే కెనరా బ్యాంక్ నుంచి 25 లక్షల వరకు అయితే ఫండింగ్ అయితే వచ్చింది. ఇంకా కూడా దాతలు సహకరించడానికి రెడీగా ఉన్నారు. అది మీరు ఎప్పుడులోగా దీన్ని నిర్మించే యోచనలు అయితే మీ అధికారులు అయితే ఉన్నారు. త్వరలో స్టార్ట్ అవుతుందండి. వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. కాంట్రాక్టర్ కూడా వర్క్ స్టార్ట్ చేస్తారు. 25 లక్షలతో స్టార్ట్ చేస్తున్నాము. దీనికి సంబంధించి ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఇంకా ఎవరైనా దాతలు వస్తే వాళ్ళు స్వీకరిస్తాము. లేని పక్షంలో ఇతర ఎక్స్ట్రా అమౌంట్ అయితే మన మున్సిపల్ జనరల్ ఫండ్స్ నుంచి కూడా మీట్ అవ్వడం జరుగుతుందని తెలియజేస్తాం. గ్రంథాలయానికి సంబంధించి సెంటు భూమి కాదు కదా, గజం భూమి కూడా ఆక్రమణ గురవ్వలేదని, ఎట్టి పరిస్థితుల్లో ఉన్న గవర్నమెంట్ స్థలాన్ని ఎవరి కబ్జాదారులకి అయితే ఆక్రమించే యోచనలు అయితే మేము లేవని, ఖచ్చితంగా అక్కడ ఏదైతే డిఎన్ఆర్ గారు స్మారక సరంతో పేరుతో గ్రంథాలను ఖచ్చితంగా నిర్మించి చేస్తామని, అలాగైతే ఏదైతే ఇక్కడ అపోహలు ఉన్నాయో ఎవరు అపోహలు పెట్టుకోవద్దని అటు అభిమానులకి ఇటు ప్రజలకైతే తెలియజేశారు. మనతో పాటు కమిషనర్ గారు తెలియజేశారు. ఆచేత అది పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కేంద్రమైన భీమవరం 2 టౌన్